31న అంబటి రాంబాబు నివాసం వద్ద జరిగిన గొడవకు సంబంధించి ఆయన తరపు రోల మాధవి భగవాన్ అనే ఇద్దరు న్యాయవాదులు వచ్చి ఫిర్యాదు చేశారని పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ న్యాయవాదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. ఫిర్యాదు మేరకు సీన్ అబ్జర్వేషన్ నిర్వహించామని తెలిపారు. నేరస్థల పరిశీలనలో కార్లు, ఫర్నిచర్, అద్దం కూడిన కిటికీలు ధ్వంసమైనట్లు గుర్తించామని చెప్పారు. తగలపెట్టిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదని అన్నారు. 31/1/2026 అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర జరిగిన గొడవ గురించి నిన్న వారి తరపున వారి లీగల్ టీం రోళ్ల మాధవి గారు మరియు అదేవిధంగా భగవాన్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నిన్న కేసు నమోదు చేయడం జరిగింది. దాని గురించి ఈ సీన్ అబ్జర్వేషన్ అంటే నేర స్థలంలో ఉన్న మేమేమైనా సీజ్ చేయాల్సిన వస్తువులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఈరోజు నేరస్థల పరిశీలన గురించి దాన్ని ఈ సాక్ష్యాలు నమోదు చేయడానికి, అదేవిధంగా మా క్రూజ్ టీమ్ ద్వారా క్రూజ్ టీమ్ వాళ్ళు ఏదైనా ఇండిస్క్రిమినేట్ మెటీరియల్ అంటే దర్యాప్తుకు సంబంధించిన ఏదైనా వస్తువులు సీజ్ చేయాల్సిన వస్తువులు ఏమంటే వాళ్ళతో వచ్చి కలిసి ఇక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది. ఇవి ఇంట్లో వస్తువులు పగిలిపోయి ఉన్నాయి, కొన్ని మన విండోస్ గ్లాసులు పగిలిపోయి ఉన్నాయి, అదేవిధంగా కార్లు కూడా పగిలిపోయి ఉన్నాయి. వాటి అన్నిటిని నమోదు చేస్తాం. గవర్నమెంట్ సైడ్ నుంచి మా విజిట్ చేయమని మాకేమి ఆర్డర్స్ ఏమి లేవు. మా డ్యూటీ మేము చేస్తున్నాం. కంప్లైంట్ మేరకు మా విధులు తగలబెట్టిన ఆనవాళ్ళు అయితే ఏం కనపడలేదు. మరి